అందరూ కూడా శ్రద్ధాశక్తులతో మీరు ఉదయం అంతా వాక్యం మీద ఉంచండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనోదుఖానికి మందు. ఏంటండి? మనోదుఖానికి మందు. అంతకుంటే ముందుగా కీర్తన గ్రంథం నుంచి 49వ కీర్తన 1 నుంచి 3 చదువు, 3వ వచనం వరకు ఒక్కసారి ఈ మాటలు అందరూ కూడా శ్రద్ధ పెట్టి ఆలకించండి. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనికులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం కూర్చుందే ఇండును. మనందరికీ కూడా దేవుడికి చెప్తున్నాడు, ఎవరైనా సరే, సామాన్యులైన, సామంతులైన, ధనికులైన, దరిద్రులైన ఎవరైనా సరే ఏకముగా కూడి చెవి యొక్కమంటున్నాడు. అంటే మాటలు, ఇక్కడ మాటల్లో శ్రద్ధగా వినమంటున్నాడు దేవుడు. ఏ మాటలు ఉంటాయంటే ఇక్కడ విజ్ఞాన విషయంలో పలుకుతారు దేవుడు. ఇక్కడ ఇలాంటి విజ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకుని ఎవరైతే పాపంలో పడిపోతున్నారో వారందరినీ రక్షించే బాధ్యత మన అందరికీ ఉన్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనోదుఖానికి మందు అనే విషయం మనం నేర్చుకుందాం. అందరూ కూడా శ్రద్ధాశక్తులతో వినండి. నిజంగా చాలా మంది అంటారు పెద్దలు, మనోదుఖానికి మందు లేదు అంటూ ఉంటారు పెద్దలు. చాలా చోట ఇదే ఉంటారు, మనోవ్యాధికి మందు లేదు, మనిషి కాటికి మందు లేదు, ఇలాంటి మాటలు మనం వింటుంటాం. కానీ వారికి తెలియక ఆ మాట అన్నారు. ఎందుకంటే చాలా మందికి బైబిల్ జ్ఞానం తెలియక, పరిశుద్ధ గ్రంథం చదవక పెద్దలు అలా అంటూ ఉంటారు. కానీ మనోదుఖానికి మందు ఉంది. ఆ మందు లోకానికి సంబంధించి డాక్టర్లు ఇచ్చే మందు కాదు, దేవుడిచ్చే మందు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి, ఈరోజు మనం నేర్చుకుందాం. ఎందుకంటే మానసిక రుగ్మత లేని వారు ఎవ్వరు కూడా ఈ లోకంలో చాలా వరకు లేరు. 95% ఉన్నారండి. ఒక 5% ఏమో లేకుండా ఉన్నారేమో, కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మానసిక రుగ్మత ఉంటుంది. అదేంటంటే ఆ ప్రతి అవయవానికి ఒక రోగం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే గుండెకు ఒక రోగం ఉంటుంది, కిడ్నీకి ఒక రోగం ఉంటుంది, ఊపిరితిత్తులకు ఒక రోగం ఉంటుంది. ఇలా ప్రతి అవయవానికి కూడా ఒక రోగం ఉంటుంది. ఈ విషయం ఎవరికి కూడా చాలామంది గమనించరు. ఎందుకంటే టెస్టులు చేసుకుంటేనే కానీ ఏ రోగం బయటపడదు. కానీ మనోవ్యాధికి ఏ స్కానింగ్ చేసినా అది బయటపడదు. మనోవ్యాధికి ఎవరికైనా స్కానింగ్ చేస్తే బుర్రలో నీ ఆలోచనలు బయటకు వస్తాయండి? ఎవరికి రావండి. నిజంగా మెదడు చూడాలి. మెదడులో స్కానింగ్ చేస్తే మెదడు ఎలాగున్నదో వస్తుంది, కానీ నీ మెదడులో ఆలోచన మట్టికి కనిపించవండి. చాలా మంచి వాక్యం అండి ఈరోజు. ఎందుకంటే ఒక పేషెంట్ దగ్గరికి నేను వైద్యం చేస్తాకి వెళ్తే, అమ్మాయి మానస హాస్పిటల్లో మందులు వాడుతుందంట మానసిక రుగ్మతకి. ఏంటంటే అమ్మాయి మౌనంగా కూర్చుండిపోద్ది అంతే, ఏం కాదు, అమ్మాయి చేసే పని ఏం కాదు, ఎవరితోనూ మాట్లాడదు, మౌనంగా కూర్చుపోదు. అదో రకమైన మానసిక వ్యాధి. మానసిక వ్యాధులు ఎన్ని రకాలున్నాయో తెలుసండి, అసలు మనం లెక్క పెట్టలేం. అన్ని రకాల మానసిక వ్యాధులు ఉన్నాయి. ఎందుకంటే అలాంటి మానసిక వ్యాధులు నిజంగా మన పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా మందికి ఉంది. ఆ విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఏంటి పరిశుద్ధ గ్రంథంలో కూడా మానసిక రోగులు ఉన్నారా అని మీకు డౌట్ రావచ్చు. కంపల్సరిగా మానసిక రోగులు కంపల్సరీ పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుడు మనకి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉన్నదో కూడా రాయించాడు దేవుడు. ఆ మానసిక స్థితిలో ఉన్న వాళ్ళు దేని ద్వారా రక్షింపబడ్డారో కూడా రాయించాడు పరిశుద్ధ గ్రంథం. నిజంగా అసలు వర్ణాతీతం అనమాట. మనకి ప్రతి విషయం కూడా అందులో ఉంది. మనకి ప్రతి విషయం, వైద్యం కానించి, విజ్ఞానం కానించి, మొత్తం పరిశోధనలు కానించి, సైన్స్ కానించి అన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకి పొందుపరిచాడు.
ఈ మానసిక వ్యాధి బారిన పడిన వారు చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎంతమంది తెలుసండి. ఇప్పుడు చాలా మంది మానసిక పోవడానికి నిజంగా ఆ వ్యాధికి పడిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఒత్తిడి. ఏంటండి? ఒత్తిడి అంటే భారం, తలకు మించిన పనులు, ఒత్తిడి. ఒక పిల్లవాడు ఒక మాస్టర్ దగ్గర రేపొద్దున హోంవర్క్లు చూపించకపోతే ఏమన్నా కొడతారేమో అని ఒత్తిడి. ఒక కుటుంబానికి యజమాని సరిగ్గా చూసుకోగలనా నా కుటుంబాన్ని అని ఒత్తిడి కాదండి. మరి నిజంగా కుటుంబాన్ని పెంచాలంటే ఆ ఇంటి యజమానికి ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా అండి? అది చేసి వాళ్ళకే తెలుస్తుంది ఎంత ఒత్తిడి తెలుసండి. పిల్లల చదువుల కోసం, భార్య కోసం, తల్లిదండ్రుల కోసం, ఆ కుటుంబానికి ఏమన్నా రోగాలు వస్తే మళ్ళీ అవి చేయించడం కోసం ఎంత ఒత్తిడి పడిపోతుంటారు తెలుసండి. ఆ ఒత్తిడిలోనే చాలా మంది సైకలాజికల్గా బాగా ఫీల్ అయిపోయి కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారు, కొంతమంది అయితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొంతమంది అయితే ఏం పని చేస్తారో తెలియక అప్పటికొకటి చనిపోవాలని ఆలోచనతో ట్రైన్ కింద తలపెడుతున్నారు, కొంతమంది కిరోసిన్ పోసుకుంటే. ఇవన్నీ దేనికి కారణం అనుకుంటున్నారు? ఒత్తిడి అండి. మానవుడికి బాగా ఒత్తిడి పెరిగిపోయిందండి. మరి నిజంగా చాలా మందిలో ఒక పిచ్చి ఉంటుందండి, డబ్బు సంపాదించాలని. ఒక్కొక్కడికి అదొక మానసిక వ్యాధి. లేదనుకుంటున్నారు ఎంతసేపు డబ్బు సంపాదించాలనుకుంటాడు ఒక్కొక్కడు. ఒక్కొక్కడు ఏమనుకుంటాడు? పొలాలు కొనాలి, పొలాలు కొనాలి, ఇంకా అదే పిచ్చాడికి. కొంతమందికి ఒకరొక ఉద్యోగి చేస్తున్న వారు ఎవరన్నా అంటే ఉద్యోగం తొందరగా వెళ్ళకపోతే అక్కడ ఆ మేనేజర్ ఏమన్నా అంటాడేమో ఉద్యోగికి, త్వరగా టైంకి వెళ్ళకపోతే ఏమన్నా అంటాడే, అదో రకమైన ఒత్తిడి. ఇలా చాలా మంది బంగ్లాలు కట్టాలని ఒత్తిడి, ఇలా రకరకాల ఒత్తిడితో మానవుడు ఎన్నో మానసిక రుగ్మతలతో చాలా బాధపడిపోతున్నాడు. చాలా మంది పిచ్చోళ్ళు అయిపోతున్నారు, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. అప్పుల భారం తీరలేక ఎంతో మంది ఆలోచనలు లేరండి. ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతుందండి. ఎందుకంటే చూడండి, ఏ మానసిక హాస్పిటల్ చూసినా సరే ఖాళీ అనేదే ఉండలేదండి. ఎందుకంటే ఒక మామూలు హాస్పిటల్ కంటే ఇప్పుడు మానసిక హాస్పిటల్లోనే పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మానసిక వ్యాధితో బాధపడతారు, అనేక రకాల మానసిక వ్యాధి. ఇంట్లో భార్య తనతో సరిగ్గా ఉండలేదని అదొక మానసిక వ్యాధి, భర్త తనతో సరిగ్గా ఉండలేదని ఆలోచన అదో రకమైన మానసిక వ్యాధికి అసలు పేర్లు పెట్టలేం. కానీ మనసులో ఎప్పుడు మెదడులో అనేక రకాల ఆలోచనలు అలా తలతో ఆడుతూ 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 చివరికి ఏమవుతుందండి? డిప్రెషన్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. నిజంగా పిల్లలకు పెళ్లి కాలేదు అనుకోండి, తల్లికి ఏమవుతుందండి? ఇంకా పెళ్లి కాలేదు, ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి అయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు. ఇలా ప్రతి దానికి కూడా మానవుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడండి? అసలు దేవుడు మన కోసం విలువైన పరిశుద్ధ గ్రంథం పెట్టాడు. ఇది చదివితే ఎటువంటి మానసిక రోగాన్నైనా జయించగలమనే విషయాన్ని మానవుడు మర్చిపోతున్నాడండి. అసలు ఎటువంటి మానసిక రోగానికైనా సరే మందు పరిశుద్ధ గ్రంథం అండి. ప్రతి లైవ్ చూస్తున్న వరకు చెప్తున్నాను, మీకు ఎటువంటి రోగం ఉన్నా సరే దీంతో గడపండి. ఎటువంటి మానసిక రోగమైనా పటాపంచలు అయిపోతుంది ఈరోజు మీకు. నిజంగా అద్భుతమైన వైద్యం బైబిల్ అని చెప్పింది. నిజంగా అదే స్వీకరించగలిగితే మనకంతా మనశ్శాంతి ఉంటుందండి. ఏముంటుందండి? మనశ్శాంతి ఉంటుంది. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈరోజు ఎంతమంది అయితే మానసిక ఒత్తిడి గురయ్యారో, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది అయితే బైబిల్ అనుసరించి మనశ్శాంతిని తెచ్చుకున్నారో ఈరోజు చూద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. త్వరగా వెళ్ళిపోదాం అమ్మా, ఎందుకంటే సమయం లేదు. త్వరగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ. ఎవరు చెప్తున్నారు? దేవుడు మంచి మాట చెప్పారు. చాలా మంది చూడండి, కొందరు పైకి నవ్వుతూ ఉంటారు, అమ్మ బాగున్నా అంటే బాగున్నానండి అంటారు, కానీ లోన మానసిక ఒత్తిడితో ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. కానీ చాలా మంది పైకి నవ్వినా సరే ఆత్మలో సంతోషం లేకపోతే ముఖంలో కనిపిస్తుంది. పైన అలా పేదలు అలా ఇప్పుతారు అంతే తప్ప లోన బాధ అలాగే ఉంటుంది. ఎలాంటి వారినైనా కృంగదీసేది ఏంటండి? మనోవేదన. మరి అటువంటి మనోవేదన ఈరోజు గురవుతున్నారంటే కారణం వాక్యానికి దూరంగా ఉండటం వల్లే
ఈ మనోవ్యాధికి, మనో దుఃఖానికి అందరూ కూడా అదే త్రోవలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే సాతాను గడాలని సూసైడ్ చేసుకో, చచ్చిపో అనే స్థితికి తీసుకెళ్ళడానికి కారణం ఏంటనుకుంటున్నారు? వాక్యం మన హృదయంలో ఉండలేదు, వాక్యానికి చేరువుగా ఉండలేదు, దేవునితో సహవాసం కలిగి ఉండలేదు. ఎవరు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండలేదండి. లోకంతోనే సహవాసం చేస్తున్నాం మనం. లోకంతో సహవాసం చేస్తున్నప్పుడు మనశ్శాంతి ఉండదు, మానసిక దుఃఖానికే మనం లోనైపోతాం. ప్రేమ దేవుని సంగమా, ఈ రోజు నుంచి ఎవరు కూడా అసలు దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడు కూడా దేవుని దగ్గరగానే మనం ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 22వ వచనం. సంతోషం కలగ మనస్సు. చూసారండి, ఆ సంతోషంగా ఉంటే ఏమంటామండి మనం? నిజంగా ఆరోగ్య కారణము నలిగిన మనసు ఎముకలను ఎండిపోజే. చూడండి, బెంగెట్టుకున్న వాళ్ళు ఏమైపోతారండి లాస్ట్కి? అలా క్షీణించిపోతూ ఉంటారండి. ఏ అమ్మ అలాగైపోతున్నాం అంటామా లేదండి మనం? ఏ అమ్మ అలాగైపోతున్నాం? బెంగ 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 కూడా, బెంగ అంటే మనం పెట్టిన పేరు, దానికి కూడా మానసిక రుగ్మతే. బెంగ కూడా ఒక మానసిక రుగ్మతే. చాలా మంది ఇదే దానికి లోనైపోతున్నారండి. ఎందుకంటే దేవుని వాక్యం దూరం, లోకం వైపే మన మనసు. కొంతమంది ఎండిపోతూ ఉంటారు చూడండి, కానీ ఏం టెస్టులు చేసినా నార్మల్గా ఉంటాయి వాళ్ళకి. కానీ మానసిక రుగ్మత అంటే హృదయంలో సంతోషం లేదు. దేవుని వద్దనే ఉందమ్మ సంతోషం, మనకి ఇంకెక్కడా లేదు. నేను వాక్యం ద్వారా నేర్చుకున్నాను. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం, త్వరగా. ఒకడు నవ్వుచుండెను హృదయమున. చూడండి, ఇందాక నేర్చుకున్న మాట. పైకి నవ్వుతారంతే, లోన ఎడుతూనే ఉంటారు. పైకి చెప్పదు పాపం, ఏదన్నా అనుకుంటారేమో, లోకు అయిపోతామేమో. చాలా మంది దైవజనులకి చెప్పరు. ఏదైనా హృదయంలో బాధ ఉందనుకోండి, ఆయన చెప్తే తెలిసిపోద్దేమో అన్ని విషయాలు, ఏవో లోపు అయిపోతానేమో అని దైవజనుల దగ్గర అందంగా వందనాలని బాగున్నాని అంటారు, లోన ఎడుతూనే ఉంటారు. మిమ్మల్ని ఎవరిని అంటలేదు ప్రియమైన దేవుని సంగమా, చాలా చోట్ల నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే నేను డాక్టర్. నేను చాలా మంది చెప్పడానికి సిగ్గుపడిపోతుంటారు. దేవునితో మాట్లాడే దైవజనులకే నువ్వు సిగ్గుపడిపోతుంటే మరి దేవునితో అసలు ఎలా మాట్లాడతావు? ఎదురుకుండా కనపడే దైవజనుల దగ్గరే నీలో ఉన్న బాధలన్నీ కూడా చెప్పుకోలేకపోతే అసలు దేవునితో ఇంకెలా మాట్లాడగలవు? అలాగే సామెతల గ్రంథము 31వ అధ్యాయం 6వ వచనం. ఇదేంటంటే చాలా మంది ఈ వచనాన్ని ఒక్కసారి ఆగనన్న, ఈ వచనాన్ని వక్రీకరణంగా ఆలోచిస్తుంటారు. దేవుడు మనతో ఆగమన్నాడని చెప్తారు. మూర్ఖులు. చదవమ్మా సార్. ప్రాణం పోవుచున్నవానికి మధ్యమునియుడి, మనోవాక్యం గలవారికి ద్రాక్షరసం నీయుడి. అంటే చాలా మంది అనుకుంటున్నారు ఈ వాక్యం ద్వారా దేవుడే ప్రాణం పోతుంటే బ్రాందీ పట్టించండి, విస్కీ పట్టించండి అని అంటున్నారు. అది కాదండి, దీనికి అది కాదు. నిజంగా ఒక పేషెంట్ చాలా పెయిన్తో బాధపడుతున్నారు అనుకోండి, మనం ఏమిస్తామండి? పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇస్తాం. ఆ రోజుల్లో మనం ఎక్కువగా కడుపు నిండా భోజనం చేసినా సరే అందంగా నిద్ర వస్తా లేదండి? రాదా? అందంగా వస్తుంది. శుభ్రంగా సృష్టిగా తిన్నాం అనుకోండి, ఏ బాధలు లేకుండా అందంగా నిద్రపడదు. అలాగే ఆ రోజుల్లో కూడా బాధపడే వారికి ఏమైనా ద్రాక్షరసం ఇమ్మన్నాడంటే, ద్రాక్షరసం అంటే ఫ్రూట్ డ్రింక్ అంట. అక్కడ ఈ వచనాన్ని చాలా మంది వక్రీకరణంగా తీస్తున్నారు. ఎందుకంటే బ్రెయిన్ చాలా మందికి పాపం ఈ మానసిక రుగ్మతలు అనేక ఆలోచనలతో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని రకాల ఆలోచనలు ఆలోచించిన వరకు ఏమవుతుందంటే అండి, నిద్ర పట్టదు. చాలా మందికి కళ్ళు మూస్తారు కానీ బ్రెయిన్ పడిపోదు. నిద్ర ఎలా వస్తుంది అనుకున్నారు? మన మెదడు పడుకోవాలని ముందు, మెదడు పడుకుంటేనే కనురప్పలు మూతపడి. చాలా మంది పడుకుంటాడు ఇలా కళ్ళు మూసి అలా ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ పాపం నిద్ర పట్టదు. అలాంటి డాక్టర్లు ఏం చేస్తుంటారు? ఒక స్లీపింగ్ చిన్న డోసు ఇస్తాడు. ఆ రోజుల్లో కూడా అలాగే దేవుడు అది తీసుకోమని చెప్పాడు. అలాగే
రెండో సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం. అంటే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు మానసిక స్థితి బాగోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారనే మాట అనుకున్నాం కదా, వారిని చూద్దాం. చదివినా రెండో సమూయేలు గ్రంథం 17:23. అహీతోపెలు అనే వ్యక్తి తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరి పూసుకుని చనిపోయింది. చాలా మంది చూడండి, తన మాట నగ్గలేదు అని చాలా మంది ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఉన్నారా లేదండి? అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. మరి అప్పుడు ఆయన మానసిక రుగ్మతనేగా చనిపోయాడు అంటే తన మాట నగ్గలేదండి. ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు చూడండి, ఏదైనా అడిగిన వెంటనే ఇవ్వకపోతే, లేదంటే పాస్ అవ్వకపోయినా, ఏదైనా తన మాట నగ్గకపోయినా చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి కారణం వాక్యం లేదు, హృదయం నుండా లేనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మానసిక ఒత్తిడి. ఇక్కడ అహీతోపెలు ఎలా చనిపోయాడో అలాగే ఇప్పుడు ప్రజలు కూడా చనిపోతున్నారు. అలాగే మొదటి రాజుల గ్రంథము 16:18. ఇతను పేరు ఏంటంటే జిమి. చదువు నాన్న. పట్టణం పట్టుడని జిమి తెలుసుకుని తాను రాజనగరం నందు జొచ్చి తనతో కూడా రాజనగరం తలపెట్టుకుని చనిపోను. చదువు చాలా మంది చూడండి, ఎలాగైనా చచ్చిపోతానని డిసైడ్ అయిపోయాడు. చాలా మంది చూడండి, ఎవరైనా అప్పుల వాళ్ళు ఇంటికి వస్తున్నారు అనుకోండి, అప్పుల వాళ్ళు బాగా వేధిస్తున్నారు అనుకోండి, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో లోన్లు ఇస్తున్నారు. కొంతమందికి తెలిసే ఉంటుంది మిత్రులకి. ఆన్లైన్లో ఎవరో సంతకం అక్కర్లేదు, ఎవరో జామీన్ అక్కర్లేదు. మన పాన్ కార్డ్ అప్లై చేస్తే 5 లక్షల దాకా లోన్ ఇచ్చేస్తారు. జస్ట్ పాన్ కార్డ్ అప్లై చేస్తే చాలు, ఎవరు జామీన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. పాన్ కార్డ్ అప్లై చేస్తే 5 లక్షలు నీ అకౌంట్లో వేస్తారు. తర్వాత వాళ్ళు వేసి ఇంట్రెస్ట్ ఎలాగుంటే తెలుసండి. అలా అప్పులు తర్వాత వాళ్ళు పెట్టి టార్చర్లు, వాళ్ళు పెట్టి ఫోటోలు ఎడిటింగ్ల వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. దానికి కారణం దేవుని ఆనుకుంటలేదు, వాక్యాన్ని దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ మాటలన్నీ మీకు చూపిస్తున్నానంటే, ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో కూడా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా మానసిక రుగ్మతతో చనిపోయిన వారు అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళు అలాగే అదే రకంగా ఉంటున్నారంటే మనం మారాలి. మన ముందు ఏంటండి? వాక్యం అండి. అసలే మర్చిపోకూడదు. మనకి అసలు వాక్యం దగ్గర ఉంటే మనకి ఎటువంటి మానసిక రుగ్మత రాదండి, ఉండదు. నిజం. మాకు అప్పుడు మన హృదయాలు ఎలాగుండి, మన ప్రవర్తనలు ఎలాగుండి అండి, మన మనశ్శాంతి ఉండేది అసలను. రోజు భార్య అయితే ఎటువంటి గొడవ, మా ఇంట్లో అయితే నేను ఒప్పుకుంటాను, ప్రతి విషయం ఒప్పుకుంటాను ప్రజల ముందు, దేవుని ముందు. ప్రతిసారి గొడవ, మా ఇంట్లో ప్రతిరోజు గొడవే. కాలువ దగ్గర శాంతి మందిరం ఉన్నప్పుడు అత్తమాన గొడవే, మా చిన్న అత్తమాన కొట్టేసి ఉంది. నిజమండి, మనశ్శాంతి ఉండేది కాదు. లోకాశల వైపే నా మనసు అంతమానం. లోక స్నేహాలతోనే ఇంటికి వచ్చిన తర్వాత గొడవ గొడవ. కానీ దేవుని వాక్యం నేర్చుకున్న తర్వాత, రోజు రోజుకి అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత, నేను ఎప్పుడైనా గొడవ పడుతుంది చూసారండి మధ్యకాలంలో మీరు? దేవుని స్తోత్రం. వాక్యానికి చేరువ అవుతున్నాను, ఇంకా ఇంకా చేరువవ్వాలి, ఎక్కువ ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. మనం రాత్రి అదే కదా నేర్చుకున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఇతను కూడా మంచి బలవంతుడు, సంసోను. ఆమె అనుదినమును మాటల చేత అతను బాధించి తొందర పెట్టి చెందునందున అతడు ప్రాణం విసికి చావగోరు. చూడండి, చాలా మంది సూటి పోటీ మాటలతో మనల్ని విసిపిస్తూ ఉంటారు. మనం దేవుడి దగ్గర దయగల మాటల్లో నేర్చుకుంటున్నాం. ఎవరికైనా సరే ఓదార్పు కలిగే మాటలు చెప్పాలి కానండి, ఎవరిని కానీ మనం సూటి పోటీ మాటలతో తెలుసుకో. చాలా మంది లోకులు కాకులు అంటూ ఉంటారండి. ఒక మాట చాలా మనిషికి చాలా సున్నితమైన హృదయం అండి. పైకి ఏదో గాంభీర్యంగా కనపడతాం కానీ మనం
మన మనసు చాలా సున్నితమైంది. ఎవరన్నా ఒక 10 మంది ఒకే మనిషిని రకరకాలుగా మాట్లాడుకున్నారు అనుకోండి, ఆ మనిషి ఆత్మహత్యకి పాల్పడతాడండి కంపల్సరిగా. అందుకే ఎవరిని కూడా మనం దూషించకూడదు, ఎవరికి మనము తీర్పు తీర్చకూడదండి అసలు. ఎవరికైనా సరే ఓదార్పు గల మాటలు చెప్పాలి. మన దేవుడి దగ్గర దయగల మాటలు నేర్చుకున్న అటువంటి మాటలే మనం వారికి చెప్పాలి. అటువంటి విషయంలో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకి దయగల మాటలు నేర్పిస్తాడు, జీవం గల మాటలు నేర్పిస్తాడు. అటువంటి మాటలు చెప్పి ప్రతి ప్రాణాన్ని మనం నిలబెట్టాలండి. నిజంగా అప్పుడు కూడా అటువంటి మాటలు లేకే సంసోను చావాలనుకున్నాడండి. అలాగే 2 తిమోతి 1:7 నిజంగా దేవుడు మనకు పిరుగుతనం మనం అలవాటు చేసుకున్నాం కానండి, దేవుడు మనకి పిరుగుతనాన్ని ఇవ్వలేదు. ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మని ఎప్పుడైనా ఇచ్చాడు? దేవుడు చెప్తున్నాడండి, పిరికితనం ఆత్మ ఇచ్చాడు మీకు? ఇవ్వలేదండి. కానీ మనమే ఈ లోకంలో దేవుని దూరంగా ఉండి పిరికితల ఆత్మంగా మనం తయారైపోతున్నాం అంతే. దేవుడు ఎప్పుడు మనకు శక్తి, ప్రేమ, అన్ని రకాల ఇంద్రియాలు అన్ని బాగా ఉండేలాగా ఇచ్చాడు. పిరికితనంగా ఆత్మ మనకి ఇవ్వలేదండి అసలు. ఆయన మనం ధైర్యం కలగా ఉండగలగా మన హృదయాన్ని ఇచ్చాడు, మన మనసుని ఇచ్చాడు, అటువంటి ఆత్మని ఇచ్చాడు. కానీ మనం ఈ లోకంలో దేవుని దూరంగా ఉండి పిరికికల ఆత్మగా తయారయ్యి ఆత్మహత్యలకి పాల్పడుతున్నాం. అలాగే నిజంగా దేవుడు ప్రేమించిన ఒక ఇష్టానుసారం మీకు తెలుసు కదా, ఎవరండి? దేవునికి ఇష్టానుసారుడు మరే తెలుసు కదండి. దేవుడు ఒకసారి దైవజనులు అనేక సందర్భాల్లో చెప్పారు ఈ మాట. కీర్తనల గ్రంథము 55 నిజంగా దావీదు గారు కూడా చూద్దాం, ఆయన కూడా ఎటువంటి మానసిక రుగ్మతకి గురయ్యారు. కానీ ఆయన మళ్ళీ దేవుని తెలుసుకుని కూడా ఆయన దేవుని తెలుసుకుని ఎలాగా పశ్చాత్తాపడారు చూద్దాం. కీర్తన గ్రంథం 55 3, 4, 5 వచ్చినట్టు. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారం బట్టి నేను చింతాక్రాంతుడినై. చాలా మంది చూటి మూటలతో మాటలతో మనల్ని అందరినీ కూడా బాధిస్తూ ఉంటారు. ఆడప్పుడు ఏం చేయాలండి? మనం వాక్యం దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళ మాటలు, ఆడేదో అన్నాడు, ఆమె ఏదో నా గురించి అలాగనుకుంటుంది అని ఎప్పుడు కూడా మనం ఆలోచించకూడదు. చదువునా, విశ్రాంతి లేక మూలుగుచున్నాను, వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు, నా గుండె నాలో వేదన పడుచున్నది. చూడండి, అప్పుడు దావీదు గారికి కూడా గుండె వేదన, అప్పుడు ఆయనకి కూడా మానసిక రుగ్మత ఉంది. చదవండి, మరణ భయం నాలో, చూడండి, చనిపోతానేమో అని ఆయనకు కూడా ఉన్నది. చదువునా, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము. చాలా మంది చూడండి, ఏదో తెలియని భయం. చాలా మంది కర్రామారెడ్డి గారి హాస్పిటల్ ఇదే ఎక్కువ వస్తారు. భయం భయం అంటారు, ఏదో కనపడుతుంది అంటారు. ఇందుకు ఏమీ కనపడదు. మనసులో గుండె దడ, నిద్ర పట్టకపోతాం, భయం భయం, ఇవన్నీ కూడా ఉంటున్నాయంటే దేవుని వాక్యం మనం హృదయంలో ఉంచుకోకపోవడం వల్లే, ఆయన మందు మనలో లేకపోవడం వల్లే అందరూ కూడా మనోదుఖంలో పడిపోతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, అలాగే కీర్తన గ్రంథము 42 10, 11 చాలా మంది అంటుంటారు, నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, మీ దేవుడు ఏడని అడుగుతుంటావు. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దోషణల చేత నా. చూడండి, చాలా మంది అనేక మాటలతో మనం కృంగ తీసేస్తూ ఉంటారు. దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నీకేం జరుగుతుంది? దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, నీకు ఏం వచ్చింది? ఇంకా అప్పులు పెరిగిపోయినాయి, నీకు బాధలు ఎక్కువైపోయినాయి, ఇలాగ మనల్ని కృంగ తీసేస్తుంటారు. అంటే అప్పుడు ఏమవుతుందండి? నాళ్ళు ఇరిగిపోయినట్టు అనిపించింది అంటారు చాలా మంది. నాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఆ మాటలకి. అదే ఈ వాక్యం చదవండి, 11 చదువు.
అప్పుడు మనం అనుకోవాలి, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నాలో నీ వేళ తొందరపడుచున్నావు. ఎప్పుడు కూడా దేవుని యందు మనం ఏముంచాలండి? నిరీక్షణ ఉంచాలి. నిరీక్షణ ఉంచట్లే చాలా మంది. ఎవరో ఏదో అన్నారని మళ్ళీ అది వదిలేస్తున్నారు, మళ్ళీ ఇంకొక చోటకి పరిగెడుతున్నారు. నిరీక్షణ అనేది క్రైస్తవుల్లో తగ్గిపోతుంది. నిరీక్షణ ఉంచాలండి. నిరీక్షణ ఉంచినప్పుడు నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు. చదువు నాన్న. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను ఆయన్ని స్తుతిస్తాను. నేను చచ్చిపోయేరకు కూడా ఆయన ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను ఆయన్ని స్తుతిస్తానని గర్వంగా మనం చెప్పాలి. గర్వంగా నిలబడాలి, ధైర్యంగా నిలబడాలండి. మనం ఏ వాక్యాన్ని నేర్చుకున్నట్టే ఎప్పుడు నిలబడగలుగుతాం? ఆయన వాక్యం మన హృదయంలో, మన ఆత్మలో ఉన్నప్పుడే. నిజంగా కీర్తన గ్రంథము 94:19 ఎప్పుడు కూడా మనకు ఆయన తోడుకున్నారని నేర్చుకోవాలి. నా అంతరంగమందు విచారం, అందరికి విచారం విచారం విచారం. అసలు విచారం లేని ఎవరు ఉన్నారంటే ఎవరో కూడా చేతులు ఎత్తారు. అందరికి ఏదో ఒక విచారం ఉంటానే ఉంటుందండి. ఇప్పుడు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణంకు నెమ్మది కలిగి. ఆయన నిజంగా ఆయన ఆదరణ వల్లే మనం ఇలా బ్రతుకుతున్నాం. ఆయన మన ప్రాణాన్ని నెమ్మది కలగజేయకపోతే ఒక్క క్షణమన్నా నిలవగలవండి? ఒక క్షణమన్నా అలా విశ్రాంతి కూర్చోగలుగుతాం మనం? ఎప్పుడు కూడా నా ప్రాణంకు నెమ్మది కలుగు చేస్తుందంటే మన ప్రాణానికి ఎప్పుడు కూడా ఆయన వాక్యము నెమ్మది కలగజేస్తుంది. అలాగే కీర్తన గ్రంథము 145:14 వచ్చిన నిజంగా దేవుడు పడిపోయి లోకంలో పడిపోయే వారందరినీ ఉద్ధరించేవాడు. నిజంగా ఎవరైనా సరే, ఎవరు పడిపోయినా సరే ఉద్ధరించేవాడు ఎవరండి? ఆయనే అండి. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు కూడా ఆయనే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 అసలు చాలా మందికి చింత. ఏదో మనం ఏదో సాధించేస్తాం, మనం ఏదో చేసేస్తాం అనుకుంటాం తప్ప ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది చూద్దామా? చదవండి. దేవుని గురించి చింతపడుకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. నిజంగా చూడండి, ఈ లోకంలో మనకి ఏదైనా కావాలి, ఒక లోన్ కావాలనుకోండి, గ్రీన్ ఎలిమెంట్స్లో పెడతాం లేదా? మండల ఆఫీస్కి వెళ్ళి పెడతామా లేదా? లెటర్ రాసి గ్రీన్ ఎలిమెంట్స్లో ప్రధానంగా కావాలని పెడతామా లేదా? మరి లోకంలో ఏదైనా కావాలంటే పెద్ద లెటర్ రాసి గ్రీన్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మండల ఆఫీస్లో పెడతాం. మరి నీకు ఈ బాధలతో ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, చింతలు ఉన్నప్పుడు నువ్వు దేవుడికి ప్రార్థన విజ్ఞాపన ఎందుకు చెయ్యవు? ప్రార్థన ఎందుకు గుర్తురాదు మనకి? ఏడుపులు గుర్తొస్తాయా? ఎదుటివారి మాటలు గుర్తొస్తాయా? ఇరుగు పొరుగు వారి మాటలు గుర్తొస్తాయా? మనకి ఏం గుర్తు రావాలండి? ప్రార్థన విజ్ఞాపన చేయాలి, ఆయనకు మొరబెట్టాలని మనకు గుర్తు రావాలి. 7వ వచనం చదవమ్మా. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు ఆయన ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాడండి. ఇప్పుడు కూడా ప్రార్థన చేయాలండి ఆయనకి. నాకు ఏ బాధ వచ్చినా, ఏది వచ్చినా ప్రతి ముందు విషయం దేవుడికే నేను మొరపెడతాను. అటువంటి అలవాటు అందరూ కూడా చేసుకోవాలి. ఏ పని చేసినా ఆయనకు మొరపెట్టాలండి. ముందు విజ్ఞాపన చేయాలి, లెటర్ పెట్టాలి ఆయన ముందుగానే. ఇంకా తండ్రి ఇలా చేస్తున్నానని ప్రతి విషయానికి ఆయనకి మనం ముందు లెటర్ పెట్టాలండి. లెటర్ రాయాలి ఆయనకి. ప్రతి దానికి కూడా మనం రాయకుండానే జరిగిపోతాయా? నువ్వు అప్లికేషన్ ఇవ్వకుండా నీకు లోక్ శాంక్షన్ అయిపోద్దా? మాట చెప్పేసి వచ్చేస్తే అయిపోద్దా నీకు మండల ఆఫీస్లో ఏదన్నాను? లోక పనికి 10 సార్లు లెటర్ రాసి 10 సార్లు తిరగాలి. మరి దేవాదేవుడికి మనం ఎలా మొరపెట్టాలండి? అలా మొరపెడుతున్నారు ఎవరైనా సరే? మొరపెట్టరు. దైవజనులకి ప్రార్థన చేయమని అడగరు. ఏదైనా అవసరం ఉంటే దైవజనులు తెలుసుకుని అడిగి, అమ్మ ఏంటమ్మా నీకు అని అడిగితేనే కానీ చెప్పరు. అలా ఉంటున్నాయి నీటి సంఘాలు, ప్రియమైన జంగస్. అలా ఎవరు ఉండద్దు. అలాగే కీర్తన గ్రంథము
147:3. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములు కట్టువాడు ఆయనే. చాలామంది గుండె చెదిరిపోతుంటున్నారని పాపం. ఎందుకంటే అనేక రకాల బాధలతో, ఇంట్లో సమస్యలతో, లేకపోతే ఒక ఇంట్లో ఆ అబ్బాయి సరిగ్గా లేడు, లేదా అమ్మాయి సరిగ్గా లేదని తల్లిదండ్రులు చాలామంది చాలా చోట్ల గుండె చెదిరిపోయి దాన్ని ఏమంటారంటే పుట్టకొకరు గుడి ఒకరికి ఇరిపోయినట్టుగా చాలామంది పరిస్థితులు బాగోలేదని బయట వస్తారు ఎవరికి కూడా. మరి అలాంటి వాటికి కూడా గుండె చెదిరిపోయిన వరకు అందరూ కూడా ఏం చేస్తారండి? ఆయన బాగు చేయవాడు ఆయనే అండి. ఆయన గాయములు కట్టివాడు ఆయనే అని మనం తెలుసుకోవాలి. ఇలాంటి మందు ఉందని, ఇలాంటి మందు ఎన్నో పరిశుద్ధ గ్రంథం ద్వారా మన కోసం ఉంచాడు. ఇలాంటి వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుంటే నా గుండె చెదిరిందా, అది దేవుని వద్దకు వెళ్ళి అడుగుతాను, ఆయన నా ప్రార్థన చేసి ఆయన నా విజ్ఞాపన అడుగుతాను, నాలో సమస్యలని చెప్పుకుంటాను. ఇలాంటి మందు దేవుడు ఎన్నో ధైర్యపరిచి ఎన్నో విలువైన వాక్యం మందు నా కోసం సిద్ధపరిచి ఉన్నాడు అని ఏదైనా గమనించామండి. పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకుంటాం కానీ లోకం వైపే మనం పరుగులెడుతున్నాం. ఎవరో తీస్తారు వచ్చి, ఎవరో చేస్తారు అనుకుంటున్నాం కానీ దేవునికి ఎవరం కూడా మొదలు పెట్టలేదండి క్రైస్తవ సమాజం. 1 పేతురు 5:7. మనం చింతించుకుంటున్నాం అనుకుంటాం, అంతే కదండి. మనకి అంత చింతల గురించి చెప్పాలి, మనమే బాధపడిపోతున్నాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చదివిస్తుంది? ఆయన మిమ్మల్ని గురించి, దేవుడు బాధపడుతున్నాడండి మన కోసం. ఈ విషయం ఎప్పుడైనా గమనించాలండి? అసలు చదువునానా? గనుక మీ చింత యావత్తు, అంటే నీకు ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి ఇబ్బందులున్నా, ఎటువంటి ఇరుకులున్నా అన్ని కూడా ఆయన మీద వేయుడి అని వాక్యం చదివిస్తుంటే ఎప్పుడైనా వేసామండి? చెయ్యం. మా మామయ్య ఇస్తాడు తీరుస్తాడు, మా అన్న ఇచ్చి తీరుస్తాడు, మా తాత వచ్చి తీరుస్తాడు అంటాను తప్ప దేవుడి మీద చింత వేయమని ఇంత వాక్యం మనకు నేర్పిస్తున్న ఇలాంటి మందు దేవుడు పెట్టినా మనం ఎవరం కూడా పట్టించుకోవట్లేదండి. సమయం లేదు కాబట్టి ముగించేసుకుందాం. చివరి వచనం చదువుకుని, చాలా ఉన్నాయి చేపించాలంటే సమయం సరిపోదు. యోబు గ్రంథము 4:4. నీ మాటలు రొట్టెలు వానిని ఆదుకొని ఉండెను, కృంగిన మోకాళ్ళ గల వానిని నువ్వు బలపరిచి. ఆయన వాక్యం ఎలాంటిదంటండి? కృంగిన మోకాళ్ళ గల వానిని కూడా బలపరిచిదండి ఆయన వాక్యం. నిజంగా నేను చేసే మందు అనుకోండి, నేను చేసే ఇంజక్షన్ అయినా, నేను చేసే టాబ్లెట్ అయినా పైనే అంతేనండి, పైనే. నేను ఏమైనా శరీరానికే చేస్తాను, ఆయన హృదయాన్ని చేస్తాను. ఆలోచన కూడా చూసి ఒకసారి ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవం. అంటే ఆయన వాక్యం ఎలాంటిదండి? సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేస్తుంది. నిజంగా నేను చేసిన మట్టిలోనే ఉండిపోతుంది, అయితే ఆ శరీరంలో కలుగుతుందండి. ఆయన వాక్యం చూసారండి, నరాలు, ఎముకలు ఎక్కడ ఉన్నాయో ద్వారాలు అన్ని చోట్లకే వెళ్తుందని ఇంతలాగా వాక్యం సెలవిస్తుంటే నిజంగా మనోవ్యాధికి నిజంగా ఆయుర్వేదం కాదు, హోమియోపతి కాదు, అల్లోపతి కాదండి, ఆయన మాటే మందు. ఎవరు నేర్చుకుంటున్నారండి? ఇంత మందు ఇచ్చాడు దేవుడు మనకి, ఇంత వాక్యం అని మందు ఇచ్చాడు. మనం ఎందుకు భయపడాలి? లోకంలో సాతాను గాడికి ఎందుకు భయపడాలి మనం అని ఎవరన్నా ఆలోచించగలిగి చేస్తారండి? మనో దుఃఖానికి మందు వాక్యం అండి. వాక్యం ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోవాలండి. దేవుని వాక్యం బలం, దేవుని వాక్యం ధైర్యం, దేవుని వాక్యం శక్తి. ఈరోజు మీ హృదయాల్లో ఈ వాక్యం ఫలించి ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి మానసిక రుగ్మతలకు లోనవ్వకుండా దేవుని వాక్యానికే ఆనుకుని ఉండి, ఎవ్వరు కూడా ఎటువంటి
మానసిక రుగ్మతలు గురువు కాకూడదు, దేవుని వాక్యం దగ్గరగా ఉండాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం దైవజనులకి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మా